అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో దీపారాధనకి, నదీ స్నానానికి 365 ఒత్తులు వెలిగించడానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది తెలిసి తెలియక దీపారాధన చేసేటప్పుడు 365 ఒత్తులు వెలిగించేటప్పుడు అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా తెలిసి తెలియక చేసే పొరపాట్లు మనకి పుణ్య ఫలితాన్ని ఇవ్వకపోగా మహాపాపాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దీపారాధన చేసేటప్పుడు 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, 365 ఒత్తులు ఏ విధంగా వెలిగిస్తే మీకు పుణ్యం కలుగుతుందో, మీరు కోరుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయో ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్తీక మాసంలో దీపారాధనకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం లాంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. మన పురాణాల ప్రకారం దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఉంటుంది. అంతేకాదు, మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది. కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేసేలా చేస్తుంది. అందుకే దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తూ ఉంటారు. అయితే ప్రతినిత్యం దీపారాధన వెలిగించటానికి, కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలోని 30 రోజుల పాటు దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి, ఏ రకమైన దీపాలు వెలిగించాలి అనేటువంటి అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీపారాధన చేసేటువంటి ప్రమిద కేవలం మట్టితో తయారు చేసిన ప్రమిదే అయి ఉండాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతాలకు లోబడి ఉంటుంది. ప్రమిద కూడా మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాన్ని మట్టి ప్రమిదల్లోనే వెలిగించండి. ఈ మాసంలో ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి. శివాలయాల్లో దీపోత్సవం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు శివాలయంలో దీపాన్ని ఈ కార్తీక మాసంలో గనక వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక ఈ కార్తీక మాసంలోని ప్రత్యేకమైన రోజుల్లో, కార్తీక సోమవారం కానీ, ద్వాదశి, ఏకాదశి రోజుల్లో కానీ, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి లాంటి పుణ్యదినాల్లో 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఈ రకంగా 365 ఒత్తులు వెలిగించటం వల్ల సంవత్సరం అంతా కూడా ఎంతో పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంవత్సరమంతా పూజలు చెయ్యలేని వారు, సంవత్సరమంతా దీపారాధన చేయటం కుదరని వారు ఈ కార్తీక పౌర్ణమి నాడు కానీ, కార్తీక ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కానీ 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగునా పూజ చేసినంత ఫలితం దక్కుతుందని నమ్ముతూ ఉంటారు. ఒక మనిషికి 365 ఒత్తుల చొప్పున ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని 365 ఒత్తులు వెలిగించటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంట్లో 5గురు కుటుంబ సభ్యులుంటే 5 ప్రమిదల్లో 365 ఒత్తులు ప్రతి ప్రమిదలో పెట్టి దీపారాధన చేస్తూ ఉంటారు. సంవత్సరమంతా దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగిస్తే కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అలాగే దీపదానం చేయటం వల్ల జీవితంలో సానుకూలత లభిస్తుంది అంటారు. భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ విషయాన్ని స్వయంగా విష్ణువే బ్రహ్మకు చెప్పాడని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ మాసంలో దీపదానానికి అధిక ప్రాధాన్యత ఉంది. దీపదానం ఎప్పుడూ ఒక దీపాన్ని ఇవ్వకూడదు. జోడి దీపాలతో పసుపు కుంకుమను వేసి, నెయ్యి వేసి దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దీపారాధన చేసేందుకు శనగ నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దీపారాధన అస్సలు శనగ నూనెతో చేయకూడదు. మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యాలి. ఇంట్లోకి దుష్టశక్తులు ఇలా చేస్తే రావని నమ్ముతూ ఉంటారు. అలాగే అమ్మవారి ముందు బియ్యం పోసి, దానిమీద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, జ్ఞానము, సంపాదన పెరుగుతుంది అని విశ్వసిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగించేటువంటి 365 ఒత్తుల్ని వెలిగించేటప్పుడు కొంతమంది అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు చేయటం వల్ల పుణ్యఫలం దక్కదు, పైగా ఇంకా పాపం చుట్టుకునే ప్రమాదం ఉంది. 365 ఒత్తుల్ని సంవత్సరం పొడుగునా మనం దీపారాధన చెయ్యలేకపోతే కార్తీక మాసంలో ఒక విశేషమైనటువంటి రోజున వెలిగిస్తే 365 రోజులు దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈ 365 ఒత్తుల్ని మన ఇంట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ, దేవాలయంలో కానీ వెలిగించవచ్చు.
ఈ 365 ఒత్తుల్ని మనమే స్వయంగా చేసుకుంటే ఇంకా పుణ్యం కలుగుతుంది. అలా వెలిగించినటువంటి 365 ఒత్తులని తులసికోట దగ్గర కానీ, దగ్గరలోని దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ వెలిగిస్తే ఎంతో మంచిది. పసుపు, కుంకుమ, అక్షింతలని ఒక పద్మంలో వేయాలి. వేసిన తర్వాత తమలపాకు మీద పసుపు విఘ్నేశ్వరుణ్ణి చెయ్యాలి. పసుపు గణపతి ముందు మరొక ఆవు నేతితో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలతో గణపతిని పూజించి తర్వాత అగరువత్తులు వెలిగించి దీపాన్ని చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి కర్పూరం ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణలు చేసి వినాయకుని పూజని ముగించాలి. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత 365 ఒత్తులు వెలిగించటానికి సిద్ధం చేసుకోవాలి. తమలపాకు తీసుకొని దానిమీద కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మట్టి ప్రమిదని పెట్టాలి. ఆ తర్వాత 365 ఒత్తుల్ని ఆ మట్టి ప్రమిదలో పెట్టి దానిమీద కర్పూరం ఉంచి కర్పూరం బిల్లని గనక వెలిగిస్తే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏకహారతితో అగరవత్తిని కానీ దీపాన్ని కానీ వెలిగించాల్సి ఉంటుంది. దానికి కూడా ధూపాన్ని చూపించాలి. ధూపాన్ని చూపించి బెల్లం ముక్కని గాని, కొబ్బరికాయ, అరటిపళ్ళు, చలివిడి లాంటివి నైవేద్యంగా ఆ దీపానికి కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత హారతినివ్వాలి, మంత్రపుష్పం చెప్పుకోవాలి, ఇక సంకల్పాన్ని చెప్పుకోవాలి. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఓం నమశివాయ అని, కార్తీక దామోదరాయ నమః అని చెప్పి శివకేశవులని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఉన్నంతసేపు కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించండి. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంకా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు చేయకుండా ఈ ఒత్తులు వెలిగించాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా 365 ఒత్తుల్ని తప్పనిసరిగా వెలిగించాలి. ఈ విధంగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత దీపాన్ని వెలిగించి ఓం నమశివాయ, ఓం దామోదరాయ నమః అని ఆ భగవంతుని వేడుకొని మన సంకల్పాన్ని చెప్పి ఈ కార్తీక మాసంలో దీపారాధనని ముగించుకోవచ్చు. దీపారాధన చేసేటువంటి ప్రమిద కేవలం మట్టితో తయారు చేసిన ప్రమిదే అయి ఉండాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతాలకు లోబడి ఉంటుంది. ప్రమిద కూడా మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాన్ని మట్టి ప్రమిదల్లోనే వెలిగించండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు మహిమాన్వితమైన రోజే. ఏ రోజునైనా మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. అయితే ఎక్కువగా ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనూ కార్తీక పౌర్ణమి రోజుల్లోనూ ఈ ఒత్తులు వెలిగించటం ఆనవాయితీగా వస్తుంది. అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.